హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. అసలు మామూలుగా తొలి ఏకాదశికి చేసే ప్రసాదం అండి ఇది. తొలి ఏకాదశికి అనే కాదు, మామూలుగా తినడానికి కూడా చాలామంది చేసుకుంటారు. ఇది తింటే చాలా బలమనేసి. పేలపిండి అంటారు. కానీ తొలి ఏకాదశి రోజు తప్పకుండా మూకుడు పెట్టి వేయించుకోవాలంటండి. మీ దగ్గర జొన్నలు లేకపోతే సాంగ్యానికి మాత్రం కొంచెం బియ్యమైనా వేయించుకోండి. అది తప్పనిసరిగా వేయించుకోండి. మామూలుగా మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈరోజు కానీ మూకుడు పెట్టి వేయించుకోకపోతే సంవత్సరం అంతా ఏమీ చేసుకోకూడదని. కానీ ఈ కాలంలో అట్లా ఏమీ ఉండరు. కాకపోతే ఏదో సాంగ్యానికి చెప్తారు కాబట్టి నేను చెప్తున్నానని నాకు తెలిసింది. దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దామా? జొన్నల్ని బాగా చాట్లో వేసి చెరగాలండి. మీ దగ్గర చాట్ అవైలబిలిటీ లేదు అనుకుంటే వడకట్టుకునే గిన్నె ఉంటుంది కదండి, దానిలో పోసేసి ఏమన్నా ఉండలు అంటే రాళ్ళు అవేమీ లేకుండా చూసుకోవాలి. అవన్నీ చూసుకున్నాక మూకుడు పెట్టి మూకుడులో జొన్నల్ని పోసేసి బాగా పాప్కార్న్ లాగా వేగుతాయండి. మూకుడు బాగా వేడి చేయాలి. వేడి చేశాక సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి ఇవి పాప్కార్న్ లాగా వేగుతాయి. అవి వేగాక చల్లార్చుకొని మూకుడిని ఇలా కలబెడుతూ ఉండండి, తిప్పుతూ ఉండండి. అప్పుడు మాత్రమే అవి పాప్కార్న్లు అవుతాయి. ఎందుకంటే అన్నీ ఈక్వల్గా కాలాలి కాబట్టి. ఆ తర్వాత చల్లార్చినాక మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని పిండిని ఒక బాక్స్ లెక్కని ఒక డీస్ లెక్కని తీసుకోండి. ఆ తర్వాత ఎండు కొబ్బరి 4 ఇలాచి కూడా మిక్సీ జార్ పట్టుకోండి. మిక్సీ జార్ పట్టుకుంటేనే కొబ్బరి అనేది బాగుంటుందండి. మిక్సీ జార్లో పడదు అనుకుంటే కొంచెం ముక్కలు ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోండి. పట్టుకున్నాక దాన్ని కూడా ఈ పిండిలో కలపండి. ఆ తర్వాత బెల్లం అండి. ఇది నా దగ్గర బెల్లం పొడి ఉందని వాడేశాను. మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే తురుమైనా సరే వేసుకోండి. తురిమి వేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేయండి. చూసారు కదా ఎంత ఈజీగా దేవునికి ప్రసాదం చేసుకోవచ్చో. తినడానికి కూడా చాలా హెల్తీగా మంచిగా అనిపిస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోను షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.